ఇక ఈనాడు సంస్థల అధినేత రామోజీ ఫిలిం సిటీ రూపకర్త రామోజీరావుకు ఘన నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్దమైంది. ఈ నెల 27న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సంస్మరణ సభను నిర్వహించనుంది. పెనమలూరు మండలంలోని తాడిగడప వద్ద ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామోజీరావు పుట్టి పెరిగిన కృష్ణా జిల్లాలోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర సహా మరికొందరు సమన్వయం చేస్తున్నారు. ఇక రామోజీ సంస్మరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సహా ఇతర రంగాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. అయితే ఇప్పటికే రామోజీరావు జ్ఞాపకాలు తెలుగు వారితోనూ తెలుగు నేలతోనూ చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా రాజధాని అమరావతి పేరును ఆయనే సూచించిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలోనూ రామోజీ విగ్రహానికి స్థలాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు కూడా ఇప్పటికే ప్రకటన చేశారు. అమరావతిలో రామోజీ స్మారకం నిర్మిస్తామన్నారు. ఈ అంశానికి సంబంధించి ఈ నెల 27న నిర్వహించే సంస్మరణ సభలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.